తులారాశి వారికి 2025 సంవత్సరం అదృష్టం తెస్తుంది. అయితే ప్రేమ సంబంధాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. అలాగే వివాహిత సంబంధంలో పరస్పర సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు దూరం కూడా తగ్గుతుంది. మీరు మతపరమైన వ్యవహారాలు చురుగ్గా పాల్గొంటారు. మే నెలలో బృహస్పతి 9వ ఇంట్లో ఉండడం వల్ల మతపరమైన ప్రయాణాలు ఇంకా తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అలాగే శని మార్చి నెల చివర్లో 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. అలాగే మీరు పనిలో మీ ప్రత్యర్థుల్ని అధిగమిస్తారు. ఇంకా మంచి డబ్బు సంపాదిస్తారు. అలాగే 5వ ఇంట్లో రాహువు ప్రవేశించడం మరియు 11వ ఇంట్లోకి కేతువు ప్రవేశించడం మే నెలలో మీ ఆర్థిక పరిస్థితిని సానుకూలంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అలాగే తులారాశి జాతకులకి ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగును. సంతానం వల్ల శుభవార్తల్ని వింటారు. ఇంకా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు శుభవార్తల్ని వింటారు. కార్యాలయాల యందు పాల్గొంటారు. ఇక తులారాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే తులారాశి వారు ప్రతి గురువారం ఆవుకు బార్లీ తినిపిస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజు నమశివాయ మంత్రాన్ని జపించండి. అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవునేతిలో లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శుభ ఫలితాలు కలుగుతాయి.